2 నవంబర్ గురువారం నాడు భారతీయ జనతా పార్టీ 3వ జాబితా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతా ఉంది. ఇప్పటికే 2 జాబితాల్లో 53 అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 66 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి తెలంగాణలో పొత్తు కుదిరింది. అయితే ఏ స్థానాలు, ఆ ఏ జిల్లాలు, ఇదే ఉత్కంఠ నెలకొంది. ఎన్ని ఇస్తారు, సంఖ్య మీద ఊహాగానాలు, ఏ జిల్లాలు అనేది ఊహాగానాలు. అయితే ప్రాథమికంగా కొన్ని నియోజకవర్గాల్లో ఉభయ పక్షాలు కూడా ఒక అవగాహనకు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటలీలో ఉన్నాడు ప్రస్తుతం. ఆయన 3 నవంబర్ శుక్రవారం నాడు హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత ఇరు పార్టీల నాయకులు, ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ అలాగే తెలంగాణ నాయకులు, వాళ్ళు కూర్చుని అభ్యర్థులను, స్థానాలను, సంఖ్యను కూడా ఖరారు చేస్తారు. విశేషం ఏంటంటే వీటన్నిటిలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై చాలా ఆసక్తి నెలకొన్నది. ఈ సీట్ల కేటాయింపుకి ఏంటి ప్రాతిపదిక అంటే 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీకి ఆనాడు వచ్చిన ఓట్లను ప్రామాణికంగా తీసుకుని సీట్లు ఇరుపక్షాలు కూడా నిర్ధారించుకుంటున్నారు. అప్పుడు శేరిలింగంపల్లిలో గౌరవప్రదమైన ఓట్లు వచ్చినాయి. అందువల్ల శేరిలింగంపల్లిని కూడా జనసేన కావాలని కోరుతోంది. బీజేపీ నాయకులు కూడా ఒకానొక దశలో వాళ్ళ ఒత్తిడికి తలొగ్గక తప్పల. అయితే అక్కడ రేపు లోక్సభలో పోటీ చేయబోతున్న లోక్సభ అభ్యర్థి, చేవెళ్ల పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. చేవెళ్ల లోక్సభ పరిధిలోకి వస్తుంది శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఇది రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలు అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఏదంటే శేరిలింగంపల్లి. 7,50,000 ఉన్నారు. ఇక్కడ సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎక్కువ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీల ప్రభావం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి నేను పోటీ చేసేటప్పుడు శేరిలింగంపల్లి బీజేపీ పోటీ చేయకపోతే నా విజయ అవకాశాలు గండిపడతాయి, కనుక శేరిలింగంపల్లి తప్పనిసరిగా బీజేపీకే ఇవ్వాలి, అది కూడా ఆయన అభ్యర్థిని ఆయన సూచించాడు. భారతీయ జనతా పార్టీ బీసీలకు, మహిళలకు అత్యధికంగా సీట్లు కేటాయించాలనే వ్యూహంతో వెళ్తున్నారు. కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడున్న ఒక బలమైన బీసీ అభ్యర్థిని రవికుమార్ యాదవ్, యువకుడు, ఆయన సూచించాడు. రవికుమార్ యాదవ్ తండ్రి భిక్షపతి యాదవ్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. భిక్షపతి యాదవ్ గతంలో మున్సిపల్ చైర్మన్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. అందువల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సూచిస్తూ వచ్చాడు. చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రత్నంను కూడా బీజేపీలోకి చేర్చి ఆయనకి సీటు ఇప్పించడంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. అందువల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడికి తలొగ్గి శేరిలింగంపల్లిని జనసేనకి ఇచ్చే సీట్ల జాబితాలో నుంచి తప్పించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ బీజేపీకి ఇస్తే దాదాపు రవికుమార్ యాదవ్కి సీటు ఖరారు. అదే నియోజకవర్గంలో మరో ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన మరో ఇద్దరు బలమైన అభ్యర్థులే, కానీ వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు అవటం వల్ల బీజేపీ నినాదం బీసీ ముఖ్యమంత్రి, బీసీలు అత్యధికంగా సీట్లు ఇవ్వాలి కనుక
రవికుమార్ యాదవ్ సీటు దాదాపు ఖరారే. శేర్లింగంపల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకి ఇచ్చే అవకాశం లేదు. అదే చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న మరొక నియోజకవర్గాన్ని సూచించారు. అది కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వస్తుంది. తాండూరుకు ఇరుపక్షాలు కూడా అంగీకరించాయి. మొదట్లో జనసేన మాకు హైదరాబాద్ నగరంలో కేటాయించండి, రంగారెడ్డి జిల్లాలో కేటాయించండి అన్నా కూడా చివరికి సింహభాగము ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ కేటాయించడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత సమాచారం ప్రకారం జనసేనకు 12 సీట్లు ఇచ్చే అవకాశం కనపడుతూ ఉంది. 12లో కూడా దాదాపు 9 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం ఇరుపక్షాల నాయకులు వచ్చినట్టుగా కూడా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అవి ఏ నియోజకవర్గాలంటే హైదరాబాద్ పరిధిలో కుకట్పల్లి నియోజకవర్గం, ఇది జనసేన పోటీ చేయబోతుంది. 2 హైదరాబాదు, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్కి సమీపంలో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం కూడా జనసేన. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా 3వది, 4 కొత్తగూడెం, 5 ఖమ్మం సిటీ, 6 అశ్వారావుపేట. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 నియోజకవర్గాలు జనసేన పోటీ చేయబోతూ ఉంది. 7 తాండూరు, ఇది రంగారెడ్డి జిల్లా, కొండా విశ్వేశ్వరరెడ్డి లోక్సభ పరిధిలో ఉంటుంది. 8 ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోదాడ. దాదాపు కోదాడ అంటే జగ్గయ్యపేట బార్డరు, ఆంధ్ర తెలంగాణ బార్డరు. సీమాంధ్ర వాసులు అత్యధికంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేనకు బలంగా నాయకులు, శ్రేణులు, ఓట్లు కూడా ఉన్నాయి. ఇక 9వది నాగర్ కర్నూలులో ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వలేదని చెప్పి ఆయన పార్టీ మారి బీఆర్ఎస్లో చేరాడు. ఈ 9 సూత్రప్రాయంగా ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా మరికొన్ని నియోజకవర్గాలు వాటిలో ఒక 3ని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఆలోచన చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మిగతా 3 నియోజకవర్గాలు అవి నిర్ణయం జరిగేలా ఉన్నాయి. పరిశీలనలో ఉన్న నియోజకవర్గాలు ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే హుజూర్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన నకిరేకల్, హైదరాబాద్ పరిధిలో ఉండి గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచిన ఎల్బీ నగర్, 4వది ఇబ్రహీంపట్నం, 5వది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పెనపాక. ఇవి పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రచారం జరగబోతూ ఉంది. జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు, అమిత్ షా వచ్చినప్పుడు కూడా జనసేన పార్టీ తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రచారమే కాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక సమన్వయంతో సుడిగాలి పర్యటనలు, హెలికాప్టర్ని జనసేన అధినేత కేటాయించబోతున్నారు. ఆ హెలికాప్టర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించబోవటానికి సన్నాహాలు చేసుకోవటం జరిగింది. 2 నవంబర్న 40 నుంచి 45 నియోజకవర్గాల జాబితా, 3వ జాబితాని బీజేపీ ప్రకటించడానికి సిద్ధం చేసుకుంది. ఈ 3వ జాబితా విడుదలైతే ఏ నియోజకవర్గాలు జనసేన పోటీ చేస్తుంది అనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేన బీజేపీ పొత్తు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం రాజకీయంగా అంటే జనసేనతో కలవటం వల్ల బీజేపీకి గ్రాఫ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్రులు,
తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు 2014లో తెలుగుదేశం పార్టీ తరపున 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. సీమాంధ్ర ఓటర్లు తెలంగాణలో ఉండే 119 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాల యొక్క గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరు. వాళ్ళ ప్రభావం ఎక్కడెక్కడ ఉన్నదంటే ఈ సీమాంధ్ర ఓటర్ల ప్రభావం హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్. అంటే సగము తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర వాసుల యొక్క ప్రభావం కనపడుతుంది. దానికి తోడు ఇప్పుడు జనసేన పార్టీకి మెగాస్టార్ అభిమానులు, చెర్రీ అభిమానులు, బన్నీ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, వీళ్ళతో పాటు కుల సంఘాలు కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సంఘాలు కూడా ఇక్కడ బలమైన పునాది. జనసేన మొట్టమొదటిసారిగా పోటీ చేస్తుంది కనుక గతంలో చిరంజీవి పార్టీ పీఆర్పీ పోటీ చేస్తే తెలంగాణలో 2 సీట్లు వచ్చినాయి. అది బాల్కొండ, ఉమ్మడి నిజామాబాద్లో బాల్కొండ, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నిర్మల్లో 2 అభ్యర్థులు గెలిచారు. మిగతా నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లను సాధించింది ప్రజారాజ్యం పార్టీ. అందువల్ల ప్రజారాజ్యం పార్టీ వేసిన పునాదిపై ఈరోజు బలంగా ఎదగాలనే సంకల్పంతో ఈ కాపు, బలిజ, తెలగ, ఒంటరి సంఘాలు కూడా చాలా గట్టిగా, ముఖ్యంగా యువత క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అందువల్ల జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన అంశం. చాలామంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాని ప్రభావము సీమాంధ్ర ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎటు ఓటు వేస్తారు అని చర్చించుకుంటున్నారు. రాష్ట్రము 2 ముక్కలు కావటానికి తెలుగు తల్లిని నిలువున గొడ్డలు పెట్టి తలకాయ మీద పగలగొట్టి నిలువున చీల్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సోనియా గాంధీ అనరు, ఆమెను ఇట్లీ గాంధీ అంటారు. మమ్మల్ని నిలువున చీల్చి అన్నను హైదరాబాద్లో, తమ్ముడిని విజయవాడలో పెట్టి చక్కగా సఖ్యతతో కలిసిమెలిసి ఉంటున్న కుటుంబాన్ని నిలువునా చీల్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహం సీమాంధ్ర వాసులకు పోలేదు. ఈ సీమాంధ్ర వాసులు 2018 ఎన్నికలప్పుడు సరే కేసీఆర్, కేటీఆర్ మనతో సఖ్యతగా ఉంటున్నారు, మీరు మా వాళ్ళే, మీరు సీమాంధ్ర నుంచి వచ్చినా మిమ్మల్ని మేము సెటిలర్స్గా పరిగణించాం, మీరు మాలో వాళ్ళే, అన్ని హక్కులు మీకుంటాయి, మీ ఆస్తులను కాపాడుతాం, మీ యొక్క వ్యాపారాలను పరిరక్షిస్తాం, మీ పిల్లల యొక్క భవిష్యత్తు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా అన్నీ, విద్యలో కూడా మీకు అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన భరోసాతో 2018లో సీమాంధ్ర వాసులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత కేటీఆర్ కొంచెం తొందరపడి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. నగరంలో సాఫ్ట్వేర్ రంగ నిపుణులే ఈ ఓట్లు అధికంగా ఉంటే గెలిపోవటం వాళ్ళే ప్రభావితం చేస్తారు. వాళ్ళు ఏదో నిరసన దీక్ష, ఎవరికీ ఇబ్బంది లేకుండా శనివారం, ఆదివారం దీక్ష చేస్తుంటే, అది కూడా శాంతియుతమైన నిరసన దీక్ష చేస్తుంటే కేటీఆర్ సీమాంధ్ర వాసులను, సాఫ్ట్వేర్ రంగ నిపుణులను చూసి, వాళ్ళ చర్యలను చూసి ఘాటుగా స్పందించాడు. ఇది జగన్కిను అక్కడ లోకేష్, చంద్రబాబు నాయుడు మధ్య పంచాయతీ. తెలంగాణలో ఇవన్నీ చేశారంటే నేను సహించను. శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్న సాఫ్ట్వేర్ రంగం
మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలో ఎవరిని కూడా ఉద్యమాలు చేయొద్దని చెప్పాం. కనుక ఇది మీకు మర్యాదగా ఉండదు. మీరు తెలంగాణలో ఎవరు కూడా ఇక్కడ ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, ఇక్కడ నిరసన దీక్షలు చేయడానికి లేదు. మీకు అంతగా కావాలంటే పోండి, అమరావతి పోండి, రాజమండ్రి పోండి, అక్కడ చేసుకోండి, వైజాగ్ పోండి. తెలంగాణలో మాత్రం ఈ నిరసన దీక్షలు ఇవన్నీ ర్యాలీలు చేస్తే మాత్రం నేను సహించనని చాలా ఘాటుగా మాట్లాడాడు. అది సీమాంధ్ర వాసుల యొక్క హృదయాలను గాయపరిచింది. ఆయన పత్రికా విలేకరులు అడిగారు, మీరేమో ఇట్లా అంటున్నారు, మీ నాయకులందరూ బీఆర్ఎస్ నాయకులందరూ చంద్రబాబు నాయుడికి సంఘీభావం పత్రికాముఖంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తుంటే మీరేమో ఇంత ఘాటుగా ఇక్కడ అసలు ఎవరు నిరసన చేయొద్దని అడిగితే అది వాళ్ళ వ్యక్తిగతం. మేము అధికారికంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎటువంటి నిరసన కార్యక్రమాలు అధికారికంగా పోలీసు శాఖ మీకు అనుమతులు ఇవ్వదు, ర్యాలీలు నిర్వహించొద్దు అని చెప్పి గట్టిగా చెప్పాడు. తర్వాత నాయకులు ఆయనకి వాళ్ళ యొక్క భావాలు చెప్పారు. అయ్యా, మీరు మాట్లాడిన మాటలతో సీమాంధ్ర ఓట్లన్నీ జారిపోయినాయి, మాకు కష్టకాలం వచ్చింది కేటీఆర్, నువ్వు మళ్ళీ ఉపసంహరించుకోవాలని అంటే నిదానంగా ఉపసంహరించుకుంటూ వచ్చాడు. అయినా సీమాంధ్ర వాసులు సాఫ్ట్వేర్ రంగ నిపుణుల యొక్క కోపం తగ్గల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మీద ఆరోగ్య కారణాల వల్ల డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ వచ్చాడు. సీమాంధ్ర వాసులను చల్లబరచడానికి, వాళ్ళ ఆగ్రహాన్ని తగ్గించటానికి కేటీఆర్ చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనకి సంఘీభావము తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక బీఆర్ఎస్కి ఓట్లు పడకపోతే అవి మాకే వస్తాయి అనుకున్నారు కాంగ్రెస్. కానీ రాష్ట్రాన్ని నిలువునా ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర వాసులు వాళ్ళ జన్మలో వేరు. కాంగ్రెస్ పార్టీ అంటే అంత ద్వేషం పెట్టుకున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. తర్వాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే ములాఖత్తులో వెళ్ళి కలిసి ధైర్యంగా మాట్లాడి బయటికి రాగానే బీజేపీని సంప్రదించకుండానే తెలుగుదేశం పార్టీతో పొత్తు అధికారికంగా ప్రకటించాడు. బీజేపీ వచ్చినా రాకపోయినా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తాయనే ప్రకటన అనేది జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని దగ్గరకు చేసినాయి. రెండు సామాజిక వర్గాలు కూడా బాగా దగ్గరైనవి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, కమ్మ సామాజిక వర్గం, బీసీలందరూ కూడా దగ్గరయ్యారు. ఆ విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మైత్రి తెలంగాణలో కూడా పనిచేస్తుంది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయటం లేదు. అనధికార సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్షను కింది స్థాయి నాయకులు మనం జనసేన బీజేపీ పొత్తుని బలపరచాలి, ఎందుకంటే 2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు ఖరారైనట్లే. అయితే అధికార ప్రకటన అనేది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మాత్రమే ప్రకటిస్తారు. అనధికారికంగా 3 పార్టీలు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. పైగా అమిత్ షా లోకేష్ని ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించి ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో చర్చలు జరిగినాయి. అక్కడ సూత్రప్రాయంగా లోకేష్కి మనం కలిసి పోటీ చేయబోతున్నాం, ఎక్కడ బయట పెట్టద్దు,
అధికారిక ప్రకటన చెయ్యొద్దు, మీరు సిద్ధం కండి. 2014లో ఏ విధంగా అప్పుడు 3 పార్టీలు పొత్తు పెట్టుకుని మాకు 13 అసెంబ్లీలు 4 లోక్సభ ఇచ్చారు, అదేవిధంగా అదే పొత్తులో వెళ్దాం, దానికి సిద్ధం కామని చెప్పి జూన్లో చంద్రబాబు నాయుడు ఆయన్ని ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలిపించుకుని ఇదే విషయాన్ని అప్పట్లో ప్రస్తావించారు. ఎన్డీఏలో ప్రవేశం అనేది లాంఛనంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయి కనుక ఆ పొత్తులో వాళ్ళు 150 సీట్లు గెలిచి అధికార పీఠాన్ని అధిష్ఠించాలనే వ్యూహంలో ఉన్నారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తే మెగాస్టారు జనసేన పార్టీ వీళ్ళే కాక తెలుగుదేశం పార్టీ అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, అయ్యో చెయ్యని నేరానికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారనే సానుభూతి పరులు అందరూ కూడా జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్లనే బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకంగా 12 సీట్లు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారంటే వాళ్ళ బలాన్ని నిఘా వర్గాల ద్వారా అంచనా వేసి తెలంగాణ ఓటర్ల యొక్క మానసిక ధోరణి, మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకుంది. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం సీమాంధ్ర ఓటర్లు, కమ్మ సామాజిక వర్గం, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఈ వర్గాలన్నీ కూడా నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమికి మద్దతు ఇవ్వబోతున్నారనే విషయాన్ని గ్రహించి మరి కొత్తగా పోటీ చేస్తున్న పార్టీ మరి గ్రామ స్థాయిలో పెద్దగా నిర్మాణం అంటూ అంత ఘనంగా లేని పార్టీకి ఏకంగా 12 సీట్లు ఇవ్వటం అంటే విశేషం. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలుగా గుర్తింపు పొంది గతంలో ఒక వెలిగి ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం వాళ్ళకు 1 సీటు ఇవ్వడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. 2 పార్టీలు కలిపి 4 సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ వెనక ముందు ఆడుతుంది. అటువంటి సమయంలో మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం జనసేనకు 12 సీట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఏదైతే సీమాంధ్ర వాసులు 35 నియోజకవర్గాల్లో నివసిస్తున్నారో వాళ్ళ యొక్క సానుభూతి, వాళ్ళ యొక్క మద్దతు 35 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగిన జనసేనను ఆకాశానికి ఎత్తినట్టే ఇన్ని సీట్లు ఇవ్వటం అంటే. సరే, ఒక్క శేరిలింగంపల్లి మాత్రం అది కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క ఆయన అభ్యర్థనను మన్నించి, ఎందుకంటే అక్కడ 30% లోక్సభ ఓట్లన్నీ అక్కడే ఉన్నాయి, ఆ సీటు జనసేన కేటాయిస్తే ఆయన గెలుపు ఓటమి అనేది ప్రభావితం అవుతుంది కనుక ఆయన చెప్పిన దాంట్లో కొంత న్యాయం ఉన్నది, లాజిక్ ఉన్నది. అందువల్ల బలంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఒక బీసీ యాదవ సామాజిక వర్గం యువ అభ్యర్థితో పోటీ చేద్దామనే దాదాపు నిర్ణయానికి వచ్చారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు అరెస్టు, కేటీఆర్ సీమాంధ్ర వాసుల గురించి, సాఫ్ట్వేర్ రంగ నిపుణుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన మామూలుగా మాట్లాడలా. ఇది లోకేషు, జగన్ను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఆంధ్రాలో తేల్చుకోండి, అమరావతిలో తేల్చుకోండి, రాజమండ్రిలో తేల్చుకోండి. ఏంటి మీరు హైదరాబాదు? మేము తెలంగాణ ఉద్యమప్పుడు కూడా గచ్చిబౌలిలో కానీ, హైటెక్ సిటీలో కానీ, మాదాపూర్లో కానీ ఎవరిని ఉద్యమకారులు అడుగుపెట్టడం లేదు. కనుక ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు
కొంత ఆయన పార్టీకి సీమాంధ్ర వాసులను దూరం చేయటం వాస్తవమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనతో పొత్తు, తెలుగుదేశం పార్టీ పరోక్ష మద్దతు, బలమైన సామాజిక వర్గాలు కమ్మ, కాపు, బల్జ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు ఈ సామాజిక వర్గాల యొక్క మద్దతు, 20 లక్షల మంది ఉన్న 20 లక్షల కుటుంబాలు ఉన్న సాఫ్ట్వేర్ రంగ నిపుణుల మద్దతు, ఇవన్నీ వీటితో పాటు అత్యధికంగా మహిళలకు సీట్లు కేటాయించిన పార్టీ బీజేపీ. బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఉన్నాడు అభ్యర్థి, ఎవరు చెప్పకనే చెప్పాలి. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా పెట్టిన ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి కాబోతున్నాడు బీజేపీ గెలిస్తే. బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయించిన పార్టీ బీజేపీ. ప్రధానమంత్రి అభ్యర్థి బీసీ, ఆయన గానుగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర క్యాబినెట్లో 27 మంది వెనుకబడిన వర్గాలకు కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించిన మహనీయుడు మోడీ. కొంతమంది బీసీ విద్యార్థులు, మేధావులు అన్నా మనం బ్యాక్వర్డ్ క్లాస్ కాదే, మనం బ్రిలియంట్ క్లాస్, మనం పల్లకీలు మోయటమే కాదు పల్లకీలో కూర్చునే అవకాశం మనకు వచ్చింది, అవకాశం బీజేపీ ఇచ్చింది కనుక మనం బీసీలను సంఘటితపరిచి జాగృతపరిచి 60% జనాభా ఉన్న బీసీలు 1,60,00,000 ఉన్న బీసీలను జాగృతపరిచి సంఘటితపరిచి బీసీలకు రాజ్యాధికారం అనే నినాదాన్ని చాప కింద నీరులా సైలెంట్ వేవ్ నిశ్శబ్ద తరంగము ద్వారా బీసీల శక్తి ఏంటి, మా తడాక ఏంటి చూపిస్తామన్న తరుణంలో ఆ బీసీల ఐక్యత కూడా భారతీయ జనతా పార్టీ కలిసి రావటం, బీసీ అభ్యర్థి పేరు చెప్పకపోయినా ఏ విధంగా 2013లో ప్రధానమంత్రి అభ్యర్థి అని పేరు చెప్పకపోయినా జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా మోడీని 2013లో ప్రకటించింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో లేని పదవి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఒకే ఒక్క రాష్ట్రంలో ఆ పదవిని ఇవ్వటం జరిగింది, అది తెలంగాణ రాష్ట్రం, ఈటెల రాజేందర్. మరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అనే పదవే లేదు. అందువల్ల ఆనవాయితీ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మనే ముఖ్యమంత్రి అభ్యర్థి, అది భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం, విధానం. అందువల్ల ఎస్సీలు ముఖ్యమంత్రి అయ్యారు, 0.5% ఉన్న వెలమలు ముఖ్యమంత్రి అయ్యారు, 1% ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయ్యారు, సింహభాగము రెడ్డి సామాజిక వర్గం అయితే ఒక 17 సంవత్సరాల పాటు కమ్మ సామాజిక వర్గం. ఈ విధంగా ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే దాన్ని బీసీలు జారవిడుచుకుంటే అవివేకమనే ఒక దృక్పథంతో బీసీ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా 113 కులాలు కూడా సంఘటితముగా బీసీ ముఖ్యమంత్రిని చూడాలనే సంకల్పంతో పనిచేస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలంగాణలో గత 50 సంవత్సరాలుగా నివసిస్తున్న 26 బీసీ కులాలను ఆయన బీసీ జాబితాలోంచి తొలగించేశాడు. ఆ 26 బీసీ కులాలను తీసుకొచ్చి అగ్రవర్ణాల జాబితాలో పెట్టేశాడు. వీళ్ళు దాదాపు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి విద్యలో రిజర్వేషన్లు పోయినాయి, ఉద్యోగ రిజర్వేషన్లు పోయినాయి, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వీళ్ళ కుటుంబము ఆంధ్ర ప్రాంతంలో బీసీలుగా విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందుతుంటే తెలంగాణలో వాళ్ళని అగ్రవర్ణ జాబితాలో పెట్టారు. నష్టపోయింది ముఖ్యమైన కులం అక్కడ ఉత్తరాంధ్రలో ఉండే
కొప్పుల వెలమ, తూర్పు కాపు, కాళింగ. మిగతా కులాలున్నా 26 కులాలలో సింహభాగము తెలంగాణలో నివసిస్తున్న ఈ 3 కులాల వారు చాలా బాధపడుతున్నారు. ఈ 26 కులాలకు చెందిన తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులు ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదు. వాళ్ళ కడుపు మండుతూ ఉంది, కడుపు రగిలిపోతూ ఉంది. నోటికాడ కూడు తీసేశాడు కేసీఆర్. అసలు నిన్ను ఎవరు అడిగారయ్యా? ఎవరు అడగకుండా మమ్మల్ని తీసుకెళ్ళి జాబితాలో తొలగించావు. నీకు అంత అక్కసా సీమాంధ్ర వాళ్ళంటే? సీమాంధ్రలో మేము అనుభవిస్తున్న బీసీ హోదాని తెలంగాణలో తొలగించడం గల కారణం ఏంటి అని వాళ్ళ యొక్క అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఆ 26 బీసీ కులాలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వెలమ కులానికి ముఖ్యమంత్రి పదవి, బీజేపీ గెలిస్తే బీసీ ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి. అందువల్ల ఎప్పుడు మీరేనా మాకు అవకాశం ఇవ్వరా? మాకు తెలివితేటలు లేవా? ఓట్లు మావి, సీట్లు మీవా? తెలంగాణ రాష్ట్రంలో 82% ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎప్పుడు మా పని ఓట్లేయటమేనా? 18% ఉన్న మీరేనా పరిపాలన చేయగలిగింది? పరిపాలన దక్షులు మీరేనా? మాకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వరా అనే అవగాహన జాగృతం అవటం వల్ల ఈసారి తెలంగాణ ఓటర్ల యొక్క ఆలోచన ధోరణి మారిందనేది సత్యం. ఇక తెలుగు ప్రజల యొక్క సెంటిమెంటు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇంతవరకు గత 60 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని, చరిత్రను, రాష్ట్ర ఓటింగ్ సరళిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వరుసగా 2 సార్లు దాటి 10 సంవత్సరాలు దాటి 3వసారి హ్యాట్రిక్ అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ముగిసింది కనుక హ్యాట్రిక్ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. తెలుగు ప్రజల సెంటిమెంట్ ప్రకారం మార్పు తథ్యం. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ మేమే తెలంగాణ ఇచ్చాం, సోనియమ్మ పుణ్యానే మీకు తెలంగాణ వచ్చిందంటే ఆ ప్రజలు, తెలంగాణ ప్రజలు 2014లో వీళ్ళకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి సీట్లు 21. 2018లో ప్రభుత్వ వ్యతిరేక చాలా ఎక్కువ ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చెప్పి ఒక మహాకూటమి ఏర్పరచుకున్నారు. కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం, టీజేఎస్ ఇన్ని కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 19 సీట్లు. దాంట్లో 12 మంది సంతలో పశువులా అమ్ముడుపోయారు. ఒకరికి మంత్రి పదవి, ఇంకొకరు విప్పు, ఆర్థిక లావాదేవీలు, తర్వాత కాంట్రాక్ట్లు అమ్ముడుపోయారు. 19 మందిలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. ఇప్పుడు తెలంగాణ ఓటర్లో చర్చ ఏంటంటే ఈరోజు, సరే అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మనం ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తాం, కేసీఆర్ని మనం గద్దె దింపాలనుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమ్ముడుపోతాడని నమ్మకం ఏంటి? అమ్ముడుపోవచ్చు కదా, గత చరిత్ర చూసాం కదా. కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే గుణం ఉన్నది కనుక మనం కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ కేసీఆరే గద్దెనెక్కుతాడనే అనుమానం తెలంగాణ ఓటర్లకు రావటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి వాళ్ళకి ఎమ్మెల్యే గెలిచే అభ్యర్థి మీద ఏమాత్రం విశ్వాసం, నమ్మకం లేదు, పార్టీ మీద కూడా నమ్మకం లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు యువతకు చేసిన అన్యాయం, తీరని అన్యాయం. పాకెట్ మనీ, నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానని ఒక్క నయా పైసా కూడా ఇవ్వాల. 2,90,000 ఉద్యోగాలు ఉంటే 90,000కి ఉద్యోగాలు ప్రకటించి తెలంగాణ సర్వీస్ కమిషన్ నిర్వాహకం వల్ల పేపర్ లీకులు, గ్రూప్ 1 2 సార్లు పరీక్ష పెట్టి 2 సార్లు రద్దు. ఇది నిరుద్యోగ యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్ల శాతము 45% ఉన్నారు. ఈ 45%
తెలంగాణ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలు. ఈ 30 లక్షలే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళొక 60, వీళ్ళొక 30, 90 లక్షలు. ఆ కుటుంబంలో మరొకరు ప్రభావితమైతే 1 కోటి పైగా కూడా బీఆర్ఎస్ పార్టీ మా యొక్క బతుకులను నాశనం చేసింది. చదువుకుని రోడ్ల మీద పడ్డాం. గత 2 సంవత్సరాలుగా రీడింగ్ రూముల చుట్టూ, లైబ్రరీల చుట్టూ తిరుగుతూ మరి మాకున్న ప్రైవేట్ ఉద్యోగాలకి సెలవు పెట్టడమో, రాజీనామా చేయటమో చేసి ఇన్ని అష్టకష్టాలు పడుతుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ కూడా అయోమయం, గందరగోళంలో పడినాయి కనుక అసమర్థ, అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని అంతం చేసి సమర్థవంతమైన, నీతివంతమైన, పారదర్శకమైన పాలన ఇవ్వాలి. సరే, బీజేపీ ఏదో డబుల్ ఇంజన్ అంటున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే ఇటువంటి గొడవలు లేకుండా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాం, 10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఇచ్చాం. మన బతుకులు ఏం మారలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. జీవన ప్రమాణాలు ఏమీ మెరుగుపడలేదు. ఉద్యోగాలు రాలేదు యువతకి. అందువల్ల చూద్దాం ఒక్కసారి. 50 ఏళ్ళు, 10 ఏళ్ళు, 60 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చామే. ఒక్క అవకాశం ఇద్దాం. 2023 నవంబర్ 30న ఒకసారి కమలానికి వేసి ఓటు చూద్దాం. సరే, ఏం పోతుంది? వాళ్ళు ఎలా చూస్తారో వాళ్ళ యొక్క పాలన ఒకసారి రుచి చూద్దాం. ఒక్క ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో తెలంగాణ ప్రజలున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి గత చరిత్ర ప్రకారం 2014లో 20, 21, 2018లో 19, ఇప్పుడు కూడా 2023లో కూడా ఆ 20 అంకి దాటి ముందుకు వెళ్ళకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కమలం వ్యూహం ముందు కారు పార్టీ, హస్తం పార్టీ కుదేలవుతున్నాయి. బీసీలకు, మహిళలకు సింహభాగం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం ద్వారా, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం ద్వారా ఆ యొక్క ఉధృతిని, బీసీ ఐక్యతను ఎదుర్కొనలేక కుదేలవుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలని విశ్లేషకులు భావిస్తున్నారు.